వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం డిసెంబర్ నెలలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ 2020వ సంవత్సరంలో ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు అనుభవించారు, అనేక రకాల విపత్తులను చూశాం. ఈ 2020వ సంవత్సరం పోతూ పోతూ కూడా కాలసర్ప యోగంతో అంతమవుతూ ఉన్నది. 2020వ సంవత్సరం కాలసర్ప యోగంతో అంతమవుతున్నది. అంటే 12వ తేదీ ప్రారంభమైనటువంటి కాలసర్ప యోగం 29వ తేదీ వరకు ఉంటుంది. ఈ కాలసర్ప యోగం యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఈ 15 రోజులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశికి రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి రాశికి పంచమ స్థానంలో సంచరించడం విశేషమైనటువంటి యోగదాయకం. రాస్యాధిపతి కనుక పంచమ స్థానంలో సంచరించినట్లయితే తద్వారా అనేకమైనటువంటి విషయాలలో చక్కటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. ప్రతిబంధకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఇంకా ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో కేతువు. ఎప్పుడైతే ఈ సింహరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో కేతువుతో కలిసి ఉన్నాడో చేసేటటువంటి ఉద్యోగపరమైన విషయాలలో కానీ, వ్యాపారపరమైన విషయాలలో కానీ, వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో కానీ ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతికూలతలు అంటే ఏమిటి, ఎలా ఉంటాయంటే, ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవటము, దాంతోపాటు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లేకపోవటము, లేదా చెయ్యనటువంటి తప్పులకు బాధ్యత వహించవలసి రావటము, అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగంలో చేంజెస్ రావటము, ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా కనుక తీసుకున్నట్లయితే వ్యాపారం బాగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది, కానీ అల్టిమేట్గా ధనమైతే మాత్రము చేతిలో కనిపించకుండా వచ్చేటటువంటి ధనానికి పెట్టేటటువంటి ఖర్చుకి పొంతన లేకుండా ఉంటుంది. అంటే ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు శనిగ్రహాల యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలలో గతంలో కంటే ఆరోగ్యం ఈ మాసంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అయితే రాస్యాధిపతి అయినటువంటి రవి కాలసర్పయోగంలో రవికి మరియు రాహువుకి మధ్య షష్టాష్టక సంబంధం ఏర్పడింది. రాస్యాధిపతి అయినటువంటి రవికి రాహుకి మధ్య షష్టాష్టక సంబంధం ఏర్పడింది కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతర్గత శత్రువుల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఊహించినటువంటి విధంగా కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరి అంటే కొన్ని సందర్భాలలో కనుక సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే శ్రమ యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం పొందడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి శ్రమ అనేటటువంటిది వృధా కాదు. ఎవరైతే ఈ మాసంలో నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు మీకు దాదాపుగా అందకుండా పోతుంటాయి, దగ్గర దాకా వచ్చినట్లే వచ్చిపోతూ ఉంటాయి. అంటే ప్రయత్నాలలో అనుకూలత అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రత్యర్థుల నుంచి కానీ రుణాలు తీసుకున్నటువంటి వారి దగ్గర నుంచి కానీ కొంచెం రుణదాతల యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే రాస్యాధిపతి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అఖండమైనటువంటి విజయప్రాప్తి అనేటటువంటిది కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. దాంతోపాటు కొద్దిగా సహనము, ఓర్పు అనేటటువంటి సింహరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అయితే 24వ తేదీ నుంచి ఈ రాశికి ఇప్పటి వరకు 24వ తేదీ వరకు కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు పూర్తి యోగాన్ని ఇవ్వలేకపోతాడు. 24వ తేదీ నుంచి మేషరాశిలోకి అంటే సింహరాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో కుజగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఇది విశేషమైనటువంటి యోగదాయకం. 24, 25, 26 ఈ 3
3 రోజుల్లో ఈ చంద్రుడు మరియు కుజుడు 2 గ్రహాల యొక్క కలయిక కారణం చేత చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతున్నది. ఈ చంద్రమంగళ యోగం అనేటటువంటిది ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కూడా కలిగిస్తుంది. వీలైతే మీరు ప్రతిరోజు ఒక చిన్న మంత్రాన్ని పారాయణ చేసుకోండి. ఓం ఘృణి సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు కనుక పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే సింహరాశి వారికి 21, 22, 23, 24 తేదీలలో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రపారాయణ చేసుకోవడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ రాశివారు ఆదివారం రోజున గోవుకి గోధుమలను కనుక సమర్పించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కూడా కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. వీలైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు పేదలకి పాలు, పండ్లు, దుప్పట్లను కనుక దానంగా కనుక సమర్పించినట్లయితే కాలసర్ప యోగం యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. తద్వారా చేసేటటువంటి పనులలో చక్కటి అనుకూలత అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మాసంలో ఈ రోజు ఉన్నట్టుగా రేపు లేదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి లేదు. కారణం ఏమిటంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే పూర్తిగా అనుకూలం అనుకున్నటువంటి దాంట్లో అనుకూలత తక్కువగా రావటానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో సింహరాశి వారు చాలా చాలా ఆచితూచి వ్యవహరించాలి. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. వాగ్దానం చేసేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు తొందరపడి మాట ఇవ్వకండి. లక్ష్యం నెరవేరటానికి అతి దగ్గరలో ఉన్నారు. లక్ష్య సాధనే ధ్యేయంగా మారాలి. మీరు చేసేటటువంటి పనులను ఓర్పుతోటి, సహనంతోటి కనుక చేసినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఈ సింహరాశి వారు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. దశమ స్థానంలో రాహువు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు ప్రతిరోజు ఓం రామ్ రాఘవే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. కొన్ని సందర్భాలలో ఈ మాసంలో ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఆఫర్లు వస్తూ ఉంటాయి. తొందరపడి కొత్త ఆఫర్ల వెంట కనుక పరిగెత్తినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కానీ కొత్త అవకాశం కానీ వచ్చినప్పుడు అది మనకు సరిపోదా, దాంట్లో లాంగ్ లైఫ్ ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయాలను గమనించుకోవటం అనేటటువంటిది కూడా చాలా చాలా మంచిది. ఇవి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. ఈ కాలసర్ప యోగం కారణంగా చేయవలసినటువంటి పరిహారాలు సూచనలు ఇవి ఈ మాసం ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.